ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న వారి మృతదేహాల కోసం 24 రోజులుగా అన్వేషణ కొనసాగుతుంది. మొత్తం 12 బృందాలతో పాటు మానవ ప్రయత్నానికి తోడు సాంకేతికత జోడించి సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. టన్నెల్లో పేరుకుపోయిన బురదను పూర్తి స్థాయిలో తొలగించేందుకు అవసరమైన చర్యలు మొదలుపెట్టినా పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి రాలేదు. కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ జాగిలాలు గుర్తించిన ప్రాంతాల్లోనే మృతదేహాలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. అక్కడ మట్టి తవ్వకాలు జరిపేందుకు రోబోలను తెప్పించి సహాయక చర్యలు జరుపుతున్నా సకాలంలో సాధ్యపడడం లేదు. మొత్తం 12 బృందాలతో 24 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. టీబీఎం బిషిన్ ను గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. సహాయక బృందాలు ప్రత్యేక బృందాలకు ప్రత్యేకంగా ఆక్సిజన్ సరఫరాతో పాటు వైద్య సేవలు, ఆహారం, మంచినీరు వంటి అవసరాలను నిరంతరం అందుబాటులో ఉంచారు.